చంద్రబాబు గారు చెప్తున్నారు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఈ రోజు పొద్దున్నే పేపర్లు చూసారమ్మా. పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఈ రోజు అన్నదాత సుఖీభవ కింద చంద్రబాబు గారు థర్డ్ ఫేజ్ లో డబ్బులు వేస్తున్నారట. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అవ్వక ముందు సూపర్ 6 లో భాగంగా ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో సంబంధం లేకుండా, పిఎం కిసాన్ ఫండ్ తో సంబంధం లేకుండా మొత్తం నేనే ఇస్తానన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? 14,000 ఆయన ఇస్తాడట, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట. ఇదే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇచ్చేవాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇస్తానన్న 13,000 మీరు ఎందుకు ఇవ్వటం లేదు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ ఫండ్ కు మీ దానికి ఏమిటి సంబంధం? సైకో జగన్ అని తిట్టిపోశాడు చంద్రబాబు గారు. కానీ చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు కిసాన్ ఫండ్ కలుపుకొనే ఇస్తున్నాడు చంద్రబాబు గారు. వినండి చంద్రబాబు గారు ఏమన్నారో. కాదు, 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, నేను 6,500 రూపాయలు ఇస్తానన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పారు, మేము ఇచ్చే సెపరేట్ గా ఇస్తున్నాం, మా పేరు వాడాలంటే మా పేరు కూడా పెట్టాల్సిందని. మీరు ఇచ్చేది ఏంటి? దాంట్లో నీకేంటి సంబంధం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా వాళ్ళ అకౌంట్కి వేస్తున్నారు, మీరు దాంట్లో పేరు పెట్టుకోవడానికి కూడా ఏంటి? రెండు కలిసే సమస్య లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేరుగా నిధులు వాళ్ళ అకౌంట్లోకి పోయినప్పుడు ఆ పేరు క్లెయిమ్ చేయడం ఎంత నీచమైన కార్యక్రమం ఇది? అంటే చంద్రబాబు గారు చెప్తున్నారు పిఎం కిసాన్ ఫండ్ నుంచి 6,000 ఇస్తున్నారు, అది మీ ఫండ్ లో మీ పథకంలో కలుపుకోవడానికి ఎంత నీచమైన పని, పిఎం ఇచ్చేదానికి మీ దానికి ఏమిటి సంబంధం అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోశారు చంద్రబాబు గారు. ఇది కాకుండా రైతులకందరికీ అన్నదాత కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది. 12,500 రూపాయలు ఇస్తానని కేంద్రం ఇచ్చే 6,000 కూడా లెక్క పెట్టుకుని మోసం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సో పిఎం కిసాన్ ఫండ్ కలుపుకున్నందుకు సైకో జగన్ అని తిట్టాడు చంద్రబాబు గారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అదే పిఎం కిసాన్ ఫండ్ ను కలుపుకొనే 20,000 ఇస్తున్నాడు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కనీసం ఇచ్చిన మాటకు విలువ లేదా? ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సూపర్ 6 అని ఇచ్చిన పథకాలలో ఎన్ని అమలు అవుతున్నాయి? ఈ రోజు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చాడు? ఒక్క నిరుద్యోగికి ఒక్క నెల కూడా ఇవ్వలేదు. అలాగే మహిళలకు మహాశక్తి పథకం కింద సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇచ్చాడా? మరి ఇలాంటి నాయకులుంటే మరి ప్రజలు ఎలా బాగుపడతారు? అందుకే చెప్తున్నాం, ఈ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్పితే, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇంకొక పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నారు. వాళ్ళ నాయకులకు ఏదైనా కష్టాలు వస్తే అక్కడికి వెళ్లి ఓదారుస్తున్నారు తప్పితే ప్రజలకు వచ్చిన కష్టాలలో ఎప్పుడైనా ఇప్పుడైనా ఇంతకు ముందైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ప్రజల దగ్గరికి వస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి వారు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు. బీజేపీతో బాగుంటే వాళ్ళ మీద ఏ గొడవలు రావు కాబట్టి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీలు ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ఈ రాష్ట్రంలో లేవు. అందుకే చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబడింది, నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఎన్ని పోరాడాల్సి వచ్చినా, ఎన్ని కొట్లాడాల్సి వచ్చినా, బీజేపీకి వ్యతిరేకంగా అయినా సరే, చంద్రబాబుకు వ్యతిరేకంగా అయినా సరే, ఇక ఏ ఇతర పార్టీకి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడాల్సి వచ్చినా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని మీకు మాటిస్తున్నాం.